ఇప్పటిదాకా రన్నింగ్ పోటీలు, లేకపోతే అథ్లెటిక్స్ పోటీలు, షార్ట్ పుట్ పోటీలు ఇట్లాంటివి మనం చూస్తుంటాం. అథ్లెటిక్సా లేకపోతే ఇతరత్ర క్రీడల పోటీలు. ఇవి మనుషులకి మధ్య జరుగుతాయి. ఇక భవిష్యత్తులో ఒక దేశపు యంత్రాలకి, ఇంకొక దేశపు యంత్రాలకి జరుగుతదేమో. ఎందుకంటే చైనాలో ఈ మధ్యన దాదాపుగా 10, 12 కంపెనీలు రోబోలు తయారు చేసినాయి. ఈ రోబోల మధ్యన పోటీలు పెడుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోస్ అంటే మానవ యొక్క ఆలోచన తరహాలో ఆయా రోబోలకి ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి వాటిట్లలో ఏది ఎక్కువ తెలివితేటలు ఉందో చూసుకునేందుకు పోటీలు పెడుతున్నారు. అక్కడ క్రీడా పోటీలు కూడా. అంటే ఇప్పుడు చైనాలో అలా ఇంటర్ కాంపిటీషన్ పెడుతున్నారు రోబోస్. భవిష్యత్తులో దేశాల రోబోలకు మధ్యన పోటీలు జరుగుతాయేమో. ఎందుకంటే పుట్టుకల సంఖ్య తగ్గి చావుల సంఖ్య పెరిగినటువంటి సందర్భంలో క్రమంగా మార్పులు అనివార్యం అవుతాయేమో.